మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా చూడగానే ఒకే ఒక్క ఫీలింగ్ వచ్చింది. ఇది సంక్రాంతికొచ్చిన సినిమా కదా, కాని నాకెందుకో పండగ ఫీల్ మాత్రం రాలేదు అని. ఎందుకంటే ఈ సినిమా అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైనర్ అన్న ట్యాగ్తో వచ్చింది. చిరంజీవి లాంటి మెగాస్టార్, వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో, పైగా ఫెస్టివల్ సీజన్, వీటన్నింటితో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. కానీ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆ అంచనాలకు ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేసిందన్నదే అసలు ప్రశ్న. సినిమా స్టార్ట్ అవుతూనే ఒక మెయిన్ ప్లాట్ చూపిస్తారు. ఆ తర్వాత చిరంజీవి గారి ఇంట్రొడక్షన్. ఆ సీన్ నిజంగా బాగుంది. మెగాస్టార్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అక్కడ కనిపిస్తుంది. అబ్బా, చిరు ఇంకా ఉన్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ వెంటనే వచ్చే హీరోయిన్ ఇంట్రొడక్షన్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. అక్కడే మొదటి సిగ్నల్ పడుతుంది, ఈ సినిమా టోన్ కాస్త ఆర్టిఫిషియల్గా ఉండబోతోందేమో అని. ఫస్ట్ హాఫ్ మొత్తం భార్యాభర్తల గొడవలు, వాటి మధ్య కామెడీ సీన్స్ మీద నడుస్తుంది. కొన్ని చోట్ల నవ్వొస్తుంది, కొన్ని చోట్ల మాత్రం ఇది జోకా అనిపిస్తుంది. అనిల్ రావుపూడి స్టైల్ అంటే సాధారణంగా సిచ్యువేషన్ కామెడీ, క్యారెక్టర్ బేస్డ్ హ్యూమర్. కానీ ఇక్కడ చాలా చోట్ల జోకులు ఫోర్స్ చేసినట్టు అనిపిస్తాయి. నడుస్తున్న సీన్ను ఆపేసి ఒక పంచ్ వేసినట్టు ఉంటుంది. కొన్ని పండాయి, కొన్ని పూర్తిగా మిస్ అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ కామెడీ ఇది కాదు అనిపిస్తుంది. చిరంజీవి గారి లుక్స్ గురించి మాట్లాడితే కొన్ని చోట్ల బాగానే ఉన్నా కొన్ని యాక్షన్ సీన్స్లో మాత్రం ఇది చిరంజీవి కాదు అన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఫేస్ డబుల్ వాడిన ఫీలింగ్ వస్తుంది. ఇది మెగాస్టార్ సినిమాకి పెద్ద మైనస్. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద కనిపించాలి, గ్రాఫిక్స్ కాదు. సినిమాలో వెంకటేష్ గారి ఎంట్రీ గురించి చెప్పాలంటే అది పూర్తిగా కమర్షియల్ లాజిక్. కథకు అవసరముందా? పెద్దగా లేదు. కానీ వెంకీమామ ఉన్నాడంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు అన్న లెక్కతో తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన ఎంట్రీకి థియేటర్లో చప్పట్లు పడతాయి, కానీ కథలోకి చూస్తే ఆ పాత్రకు బలమైన రీజన్ కనిపించదు. ఎంట్రీ తర్వాత వచ్చే సీన్స్ సినిమా ఫ్లోని బ్రేక్ చేస్తాయి. అప్పటివరకు నడుస్తున్న కథ ఒక్కసారిగా వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. సాంగ్స్ విషయానికొస్తే మ్యూజిక్ ఓకే, 2 పాటలు బాగున్నాయి. కానీ పాటలు ఎందుకొస్తున్నాయి అనిపిస్తుంది. సిచ్యువేషన్కు సంబంధం లేకుండా పాటలొస్తాయి. లొకేషన్స్ వేరే, ఎమోషన్ వేరే. ఇప్పుడు పాట ఎందుకు అన్న ప్రశ్న చాలాసార్లొస్తుంది. పాజిటివ్గా చెప్పుకోవాలంటే చిరంజీవి గారు కొన్ని సీన్స్లో నిజంగా వింటేజ్ టచ్ ఇస్తారు. ఆయన ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ కొన్ని చోట్ల బాగా వర్క్ అవుతుంది. హీరోయిన్తో వచ్చే కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్లో బాగానే ఉంటుంది. కొన్ని మాస్ మూమెంట్స్ మెగా ఫ్యాన్స్ని ఖుషీ చేస్తాయి. కానీ మొత్తం సినిమా చూసిన తర్వాత వచ్చే ఫీలింగ్ ఇది ఒక యావరేజ్ సినిమా. సంక్రాంతికొచ్చిన మెగా మూవీ నుంచి మనం ఆశించే ఫీల్ ఇందులో లేదు. గతంలో అనిల్ రావుపూడి తీసిన రాజా ద గ్రేట్, సుప్రీం, పటాస్ లాంటి సినిమాల్లో ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. కామెడీ ఆ ఎమోషన్ నుంచి పుడుతుంది. కానీ ఇక్కడ ఆ కోర్ కనిపించదు. 4-5 జోకులు వేసేస్తే సరిపోతుంది అన్నట్టుంది. సెకండ్ హాఫ్లో కొంత మాస్ టచ్ పెడతారు. ఒక ఫైట్ సీన్ బాగుంటుంది. మెగా ఫ్యాన్స్కు ఆ పార్ట్ నచ్చవచ్చు. కానీ కథపరంగా కూడా అది పెద్దగా లిఫ్ట్ ఇవ్వదు. క్లైమాక్స్లో ఒక ఎమోషన్, ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే ఆడియన్స్ ఫుల్గా కనెక్ట్ కాలేదు కాబట్టి ఆ సీన్ కూడా అంతగా హార్ట్ టచ్ చేయదు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు సంక్రాంతికి మంచి సినిమా చూశాం అనే సాటిస్ఫాక్షన్ రాలేదు. చిరంజీవి లాంటి నటుణ్ణి ఇంత సేఫ్ జోన్లో పెట్టడం బాధగా అనిపించింది. ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ ఇది కాదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమా ఈ సినిమా కంటే 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది. టికెట్ ప్రైసింగ్ కూడా ఒక పెద్ద ఇష్యూ. ఈ సినిమా కోసం 500, 600, కొన్ని చోట్ల 700 అడగడం అసలు జస్టిఫై చేయలేం. పెద్ద బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకే అంత హైక్స్ లేవు. అలాంటిది ఈ సినిమాకు ఇంత ధర అంటే ఆడియన్స్కి నిరాశే మిగులుతుంది. మొత్తానికి అనిల్ రావుపూడి సినిమాలు ఇష్టపడేవాళ్లకు కూడా ఈ సినిమా పూర్తిగా సంతృప్తివ్వకపోవచ్చు. కొన్ని సీన్స్ ఎంజాయ్ చేస్తారు, కొన్ని చోట్ల నవ్వుతారు. కానీ థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు వావ్ అనే ఫీలింగ్ రాదు. చిరంజీవి గారి రేంజ్కు తగ్గ సినిమా ఇది కాదన్నదే నా ఫైనల్ ఒపీనియన్. మీరు సినిమా చూసే ఉంటే మీకేదైనా నిజంగా గూస్ బంప్స్ ఇచ్చిన సీనుందా? మీరు పెట్టిన టికెట్ ధరకి న్యాయం చేసిన ఒక్క హైలైట్ అయినా ఉందా? ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నాకు మాత్రం ఈ సినిమా ఒక యావరేజ్ ఫెస్టివల్ ఎంటర్టైనర్గా మాత్రమే మిగిలిపోయింది.